పంబా నది ఒడ్డున అయ్యప్ప స్వామి తన తల్లిదండ్రులకు మరియు పితృదేవతలకు తర్పణాలు సమర్పించారని కూడా ఒక నమ్మకం ఉంది. దీని కారణంగా అయ్యప్ప భక్తులు చాలా మంది వారి పూర్వీకులకు తర్పణాలను పంబా నది తీరంలో సమర్పించడం ఒక ఆచారం. ఈ యాత్రలో 7 ముఖ్యమైన ప్రదేశాలు ఉంటాయి. చిన్నపాదం యాత్రలోని ముఖ్య ప్రదేశాలు: మొదటిది నీలిమల. పంబా నుండి ప్రారంభమయ్యే చాలా నిటారుగా ఎత్తుగా ఉండే మార్గం ఈ కొండ. దీనిని ఎక్కడానికి మాల వేసుకున్న స్వాములు బాగా కష్టపడాల్సి ఉంటుంది. అందుకే దీన్ని నీలిమల మార్గం అని అంటారు. రెండవది అప్పాచిమేడు. నీలిమల కొండ ఎక్కిన తర్వాత వచ్చే ఒక లోయ లాంటి ప్రదేశం. ఇక్కడ కన్నయ్యప్ప స్వాములు అంటే మొదటిసారి మాల వేసుకున్న వారు కలిపురుషుడు మరియు 6 చెడు గుణాల వంటి దుష్టశక్తులు వారిని మండల దీక్ష నుంచి శబరిగిరి యాత్ర వరకు ఎక్కడా ఇబ్బంది పెట్టకుండా శాంతింప చేయడానికి బెల్లంతో అన్నం ముద్దలను విసిరే ఆచారం ఉంది. మూడవది శబరిపీఠం. ఇది రామభక్తురాలైన శబరిమాత తపస్సు చేసిన ప్రదేశం. భక్తులు ఇక్కడ కొబ్బరికాయలు కొట్టి కర్పూరం వెలిగించి పూజలు చేస్తారు.